వెల్కమ్ బ్యాక్. బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇందిరా దర్శనం మాత్రమే. ఇందిరాగాంధీని తప్ప వేరే వాళ్ళని చూపించేవాళ్ళు కాదు. ఆకాశవాణి రేడియో ఉండేది, ఆ రేడియోలో ఒకటే ఉండేది. ఆ రేడియోలో వార్తలు కూడా ఇందిరాగాంధీ వార్తలు తప్ప ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు లేవు. ఎప్పుడు వచ్చింది ఆకాశవాణిలో వార్తలు? ఎప్పుడు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు మాత్రమే ఆకాశవాణిలో దూరదర్శన్లో ప్రతిపక్షాలకు చూపించారు. ఇందిరాగాంధీ ఓడిపోయిందని తెలిసిన తర్వాత, మంత్రులందరూ ఓడిపోయిందని తెలిసిన తర్వాత న్యూస్ ప్రకటిస్తారు కదా, అప్పుడు మాత్రమే ప్రతిపక్షాల పేర్లు వచ్చినాయి. అంతవరకు దూరదర్శన్లో కానీ ఆకాశవాణిలో కానీ ఏ అపోజిషన్ పార్టీ లీడరు, ఏ అపోజిషన్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్, ఇందిరాగాంధీ ఎలక్షన్ క్యాంపెయినే తప్ప ఏ అపోజిషన్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు. అయినప్పటికీ కూడా దేశ ప్రజలు ఒక ఉప్పెనలాగా, ఒక సైలెన్స్ రెవల్యూషన్, ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం లాగా ఆ రోజు మరి జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇందిరాగాంధీ ఓడిపోయినటువంటి మంత్రివర్గ సభ్యులందరూ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన దేశ ప్రజలు ఎంత చైతన్యమైనటువంటి ప్రజలో, ఇందిరాగాంధీ గారు ఆ రకంగా చేసినప్పటికీ కూడా ప్రజలు చైతన్యమై ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు నామరూపాలు లేకుండా ఓడించారో, చాలా గొప్ప ఒక ప్రజాస్వామ్య విప్లవం, ప్రజాస్వామ్య విజయము ఏ రకంగా జరిగిందో మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న సమస్య కాదు. ఇది ప్రజల యొక్క మౌలిక హక్కులు పూర్తిగా హరించి వేసినటువంటి సంఘటన ఈ తరానికి, యువతరానికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ 50 సంవత్సరం ఇది బ్లాక్ మైల్ స్టోన్. శిల్ప గారు మైల్ స్టోన్ అన్నారు. మైల్ స్టోన్ కాదు, అది బ్లాక్ మైల్ స్టోన్. మన దేశ రాజ్యాంగం పైన ఒక మరి బ్లాక్ లెటర్స్, ఇవి మరకలు. కాబట్టి ఇంత అన్యాయంగా ఆ రోజు మరి ఇందిరాగాంధీ చేసినటువంటి చర్యలు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు అందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు లా స్టూడెంట్స్ కాబట్టి మీరు తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పటి కూడా మీరు వెబ్సైట్లలో వెళ్తే అనేక వివరాలు ఉంటాయి, అనేక బుక్స్. ఆ తర్వాత జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ ఎమర్జెన్సీలో జరిగినటువంటి అకృత్యాలను, అఘాయిత్యాల పట్ల మరి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, షా కమిషన్. ఆ షా కమిషన్ ముందు అనేక రకాలుగా, అంతవరకు ఎవరు మాట్లాడినటువంటి వాళ్ళు, మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆ కమిషన్ ముందుకు జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి గుంజుకున్నారు. మా భూములు లాక్కున్నారు, మా ఉద్యోగాలు తొలగించారు, మమ్మల్ని ఈ రకంగా కొట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు, అనేక రకాల అకృత్యాలు షా కమిషన్ ముందుకు వచ్చింది. అప్పటి వరకు చాలా ప్రపంచం తెలియదు. ప్రపంచంలో ఇండియాకి సంబంధించినటువంటి వార్త ఏది వచ్చేది కాదు. పేపర్ ప్రింట్ అయినటువంటి పేపర్ దగ్గర పోలీసు అధికారులు ఉండేవాళ్ళు. ఆయన క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే పేపర్ రిలీజ్ కావాలి. పేపర్ ప్రింట్ అవుతున్నప్పుడు, ఈ న్యూస్ పేపర్స్ ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీలో దూరదర్శన్ అయితే వాళ్ళ ఇంట్లో ఇందిరాగాంధీ రాసి అదే మాట్లాడేది. కానీ పేపర్లలో కూడా ప్రతి పేపర్ దగ్గర పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు. గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఒక్క లైన్ కూడా ప్రింట్ చేసి సర్క్యులేట్ చేయడానికి వీల్లేకుండా ఆ రోజు మరి ఆ రకంగా ఎమర్జెన్సీలో పరిపాలన సాగింది. ప్రజలు అలాంటి పరిపాలనకు చరమగీతం పాడి మరి ఒక ప్రజాస్వామ్య విప్లవం సృష్టించారు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు మీరు ఎక్కువ విషయాలు మాట్లాడుతుండొచ్చు. కాబట్టి ఇలాంటి సంఘటన పట్ల ఎప్పటికైనా కూడా మన దేశంలో జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ చరిత్ర కింద కప్పేసేటువంటి సంఘటన కాదు ఇది. ఎప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరాలు. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఎవరు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. కుటుంబ పార్టీలు, కరప్ట్ పార్టీలు ఎప్పుడు కూడా మనం అవేర్నెస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నా అల్లుడు, నా చిన్న బిడ్డ, నా పెద్ద బిడ్డ, వీళ్ళే రాజకీయాల్లో ఉండాలి, ఈ దేశ ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ మా పార్టీ చేతి కింద ఉండాలి అనేటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నియంత్రిత పార్టీలు కావచ్చు, కరప్ట్ పార్టీలు కావచ్చు, ప్రజాస్వామ్య దుర్వినియోగం చేస్తున్నటువంటి పార్టీల విషయంలో ఎప్పుడు కూడా ప్రజలు చైతన్యంగా ఉండాలి. ప్రజలు చైతన్యంగా ఉండాలి అంటే యూత్ కీలక పాత్ర పోషించాలి. యూత్ ఉన్నప్పుడే మనం అనేక విషయాల్లో అగ్రెసివ్గా మాట్లాడతాం. యూత్ ఉన్నప్పుడే మనము వేడి రక్తం ఉంటుంది.
ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉంటుంది. ఒకసారి మనము మరి కుటుంబ పోషణ పడిపోతే ఇవి ఒక తెరమరుగవుతాయి. కాబట్టి యూత్ను ప్రధానంగా టార్గెట్ చేసి ప్రధానమంత్రి గారి ఇష్టం ఏంటంటే యూత్ను అన్ని రకాలుగా రాజకీయాల్లో ముందుకు రావాలి. యూత్ ఈ రకమైనటువంటి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, రేపు భవిష్యత్తులో ఈ యొక్క భవిష్యత్తులో ఈ స్వేచ్ఛను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, వాక్ స్వాతంత్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ దేశాన్ని సరైనటువంటి దిశలో నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత, భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. కాబట్టి మీరు అవేర్నెస్గా చైతన్యమై ఈ దేశాన్ని నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. కాబట్టి మీకు ఈ విషయాలను తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మాక్ పార్లమెంట్లో జరుగుతున్నది. ఏం మాట్లాడతారో చూద్దాం. అందరికీ ధన్యవాదాలు. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎమర్జెన్సీలో అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏదైతే వేషం మార్చుకొని ప్రజాస్వామ్యం కోసం ఏదైతే తిరిగాడో అందులో చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ గోడ్. థ్యాంక్ యూ సార్.